తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూరించనుంది. ఇందుకోసం జనజాతర పేరుతో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ సభలోనే లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోని ప్రజలకు వివరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ భేరి పేరుతో తుక్కుగూడలో సభ నిర్వహించిన కాంగ్రెస్ అక్కడే 6 గ్యారెంటీల్ని వివరించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను మరోసారి తుక్కుగూడలో జనజాతర పేరుతో సభ ఏర్పాటు చేసింది. 5 న్యాయ్ 25 గ్యారెంటీ పేరుతో రూపొందించిన కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీలను ఈ సభలో వివరించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 70 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఎండ తీవ్రతని దృష్టిలో ఉంచుకుని సభ వేదికకు సమీపంలోనే 500 ఎకరాల్లో వేర్వేరు పార్కింగులు ఏర్పాటు చేశారు. ఈ సభకు 10 లక్షల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇక ఎండాకాలం కావటంతో బహిరంగ సభకు వచ్చే కార్యకర్తలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే తుక్కుగూడ సభా ప్రాంగణం కాంగ్రెస్ జెండాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా రాహుల్ రేవంత్ రెడ్డి కటౌట్లు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సభకు భారీ సంఖ్యలో జనాలు తరలి రానుండటంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జనజాతర సభ ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ లైవ్ లో అందిస్తారు. ప్రతాప్, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు కాంగ్రెస్ నేతలంతా. సో ఏ విధంగా ఉంది మొత్తం? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ సభను చాలా ప్రెస్టేజ్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఒక బల ప్రదర్శన చేయాలని చూస్తుంది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాటు చేసిన ఈ జనజాతర సభకు దాదాపు 10 లక్షల మందిని జన సమీకరణ చేసి ఒక బల ప్రదర్శన చేయాలని చూస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలపాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసి జనంలోకి ఒక హైప్ క్రియేట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా దాదాపు 10 లక్షల మందితో కథ తొక్కుతామంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. ఈ ఎన్నికలను చాలా ప్రెస్టీజియస్ గా రెఫరెండం గా తమ 100 రోజుల పరిపాలనకు రెఫరెండం గా కూడా తీసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా అన్ని ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా కోఆర్డినేటర్లు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ లో కూడా ముఖ్యమైన నేతలంతా కూడా ఇన్ఛార్జీలుగా నియమించిన పరిస్థితి ఉంది. సో నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రంలో 14 సీట్లు గెలవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక టార్గెట్ పెట్టుకుంది కాబట్టి ఆ స్థానాలను దిగువాలనే ఒక ఉద్దేశానికి సంబంధించి మొత్తం మీద అంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తుందనే అంశానికి సంబంధించి మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. నిన్న ఢిల్లీలో జాతీయ స్థాయికి సంబంధించి మొత్తం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి కానీ అదేవిధంగా తెలుగులో రూపొందించిన మేనిఫెస్టోను ఇక్కడ రిలీజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విస్తారా ఫ్లైట్ లో రాహుల్ గాంధీ ఇక్కడికి రాబోతున్నారు. రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ కూడా వస్తారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఇక్కడ సభను ఇక్కడ ఏర్పాటు చేసిన సభను తుక్కుగూడలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో రాహుల్ గాంధీ ఉద్దేశించి కూడా ప్రసంగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేనిఫెస్టోకు సంబంధించిన ముఖ్యంగా 5 న్యాయ పేరుతో ఇప్పటికే దాదాపు 25 హామీలను అందులో 5 న్యాయంలో ప్రస్తావించారు. వాటితో పాటు తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా మేనిఫెస్టోలో 23 అంశాలను కూడా ప్రధానంగా పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఆ 23 హామీలకు సంబంధించిన అంశాలను కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీఐఆర్ అంటే గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఏదైతే ఐటీఐఆర్ ప్రధానంగా పేర్కొన్నారో దానికి సంబంధించి కూడా గత 10 ఏళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఐటీఐఆర్ తెలంగాణకు రాలేదు కాబట్టి ఖచ్చితంగా యూపీఏ ప్రభుత్వం వచ్చినట్లయితే కనుక ఐటీఐఆర్ ను ఖచ్చితంగా ఆమోదిస్తాం, ఐటీఐఆర్ తీసుకొస్తామంటూ కూడా ప్రధానంగా పేర్కొనడం జరిగింది. వీటితో పాటు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా రైల్వే కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఇట్లాంటి అంశాలన్నిటి కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. వీటితో పాటు విభజన తర్వాత పోలవరం ముంపుకు సంబంధించిన 7 మండలాలు ఏపీలో రీఆర్గనైజేషన్ అందులో భాగంగా ఏపీలో విలీనం చేశారు. ఆ ఏపీలో విలీనం చేసిన 7 మండలాల్లో 5 గ్రామాలు ముంపుకు గురి కాకుండా ఉన్నాయి కాబట్టి ఆ 5 గ్రామాలను కూడా మళ్ళీ తెలంగాణలో తీసుకుంటామంటూ కూడా అందులో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఈ 5 గ్రామాలు తీసుకున్నట్లయితే కనుక భద్రాచలం సంబంధించి మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. వీటితో పాటు కేంద్ర విద్యా సంస్థలకు సంబంధించిన సైనిక్ స్కూల్స్ కానీ ముఖ్యంగా వివిధ సంస్థలను అన్నింటినీ కూడా తీసుకొస్తామంటూ కూడా అందులో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. వీటితో పాటు కారిడార్స్ హైదరాబాద్ కు అన్ని వైపులకు సంబంధించిన కారిడార్లు ప్రత్యేకమైన కారిడార్లు ఏర్పాటు చేస్తాం, అంటే పారిశ్రామిక సంబంధించే ప్రత్యేకమైన కారిడార్లు ఏర్పాటు చేస్తామంటూ కూడా అందులో పేర్కొనడం జరిగింది. సో మొత్తం మీద ఇట్లా తెలంగాణకు సంబంధించిన 23 అంశాలను కూడా పేర్కొనడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకతను కూడా ఈ రోజు జనజాతర వేదికగా రాహుల్ గాంధీ వివరించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద అన్ని నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 17 పార్లమెంట్ కు సంబంధించి
చెప్పండి. ఎస్, 10 లక్షల మంది జన సమీకరణ చేయాలి అనుకుంటున్నారు. అందులో స్వచ్ఛందంగా వచ్చే వారితో పాటు సమీకరణ అసలు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, అంతేకాకుండా ప్రస్తుతం అక్కడ సభా ప్రాంగణంలో ఎవరెవరు ఉన్నారు, ఈ ఏర్పాట్లన్నీ ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ప్రధానంగా మొత్తం అన్ని 17 పార్లమెంటు నుంచి కూడా అందరు ప్రాతినిధ్యం వహించేటట్టుగా కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి. మొత్తం 10 లక్షల మంది జన సమీకరణకు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ వారీగా కూడా కోఆర్డినేటర్లు కూడా వేసిన పరిస్థితి. మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 119 మంది నియోజకవర్గాలకు సీనియర్ నేతలను వేయడంతో పాటు అదేవిధంగా పార్లమెంటు వారీగా కూడా ముఖ్యమైన నేతలు కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. కాబట్టి వీరందరినీ కోఆర్డినేట్ చేస్తూ కూడా జన సమీకరణ అంతా కూడా భారీగా చేయాలని కూడా టార్గెట్ పెట్టుకుంది. ముఖ్యంగా ఈ రంగారెడ్డి జిల్లాకు పరిసర ప్రాంతాలైన ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ కానీ, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, భువనగిరి పార్లమెంటు పరిధిలో నుంచి కూడా ఎక్కువగా జన సమీకరణ కూడా ప్లాన్ చేసుకున్న పరిస్థితి. మిగతా ప్రాంతాల నుంచి ఒక మోస్తారుగా వచ్చేటట్టు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. ఇక ముఖ్యంగా ఈ రోజు అంటే ఇప్పుడు వేసవి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. దాదాపు 42-43 డిగ్రీల ఎండ వేడి ఉంటుంది. కాబట్టి దీన్ని తట్టుకునేటట్టు కూడా అంటే వచ్చే వారికి ప్రజలకు కూడా ఎక్కడ అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అక్కడ చలివేంద్రాలు కానీ అదేవిధంగా తాగునీటితో పాటు మజ్జిగ ప్యాకెట్లు అందజేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి స్వయంగా సభ ఏర్పాట్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు వచ్చి పర్యవేక్షణ చేసిన పరిస్థితిని ఈ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణకు సంబంధించి ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డితో పాటు ఈ నియోజకవర్గానికి సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి గడ్డం రంజిత్ రెడ్డి ఇట్లా ముఖ్యమైన నేతలంతా కూడా బాధ్యత తీసుకొని దీన్ని విజయవంతం చేసేందుకు అయితే కసరత్తు చేస్తున్నారని చెప్పొచ్చు. థ్యాంక్ యూ.